రైట్ బులెటిన్ లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీజేపీ నుంచి కాంగ్రెస్ లో చేరారు విజయశాంతి. అయితే ఇప్పటికే నామినేషన్లు కూడా ముగియడంతో విజయశాంతికి టీ కాంగ్రెస్ లో సముచిత స్థానాన్ని కేటాయించారు. తెలంగాణ ఎన్నికల కోసం ప్రచార కమిటీ, ప్లానింగ్ కమిటీని కాంగ్రెస్ నియమించింది. ఇందులో 15 మందికి కన్వీనర్ పోస్టులు ఇచ్చింది. ప్రచార కమిటీ, ప్లానింగ్ కమిటీలోకి విజయశాంతిని తీసుకున్నారు. విజయశాంతిని తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ చీఫ్ కోఆర్డినేటర్, ప్లానింగ్ కమిటీ కన్వీనర్ గా నియమించారు. మరోవైపు మహేశ్వరం టికెట్ కు ఆశించిన పారిజాతకు కన్వీనర్ పోస్ట్ ఇచ్చారు. 15 మందికి కన్వీనర్లుగా నియమించారు. వారిలో కన్వీనర్లుగా నరసింహారెడ్డి, పుష్పలీల, మల్లు రవి, కోదండరెడ్డి, వేన్ నరేందర్ రెడ్డి, రమేష్, ముదిరాజ్, పారిజాత రెడ్డి, సిద్ధేశ్వర్, అల్బిన్, ఇబ్రహీం మస్కతి, దీపక్ జాన్, ఒబేద్దుల్లా కోత్వాల్, రామ్మూర్తి నాయక్ తదితరులు ఉన్నారు. రెడీగా దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి విక్రాంత్ ఫోన్ ఇన్ లో అందిస్తారు. విక్రాంత్. థ్యాంక్ యూ సంజన. మొత్తానికి నిన్ననే పార్టీలో జాయిన్ అయినటువంటి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినటువంటి సినీ నటి విజయశాంతి కి మొత్తం క్యాంపెయిన్ కమిటీతో పాటు ప్లానింగ్ కమిటీ చీఫ్ కోఆర్డినేటర్ గా కూడా నియమించారు. విజయశాంతి చీఫ్ కోఆర్డినేటర్ గా నియమిస్తూ కూడా మరో 15 మంది నాయకులను కూడా కన్వీనర్ గా నియమించారు. గత కొద్ది రోజుల క్రితం నుంచి కూడా బీజేపీ పార్టీ తీరు పట్ల కూడా వ్యతిరేకత ప్రదర్శించిన విజయశాంతి మాత్రం 2 రోజుల క్రితం బీజేపీ పార్టీకి రాజీనామా చేశారు. రాజీనామా చేసి నిన్న ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సమక్షంలో కూడా హైదరాబాద్ లో నిన్న సాయంత్రం కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న సమయంలో కూడా పెద్ద ఎత్తున ఊహాగానాలు వచ్చాయి. మెదక్ ఎంపీగా కూడా వచ్చే ఎన్నికల్లో కూడా అవకాశం ఇస్తారని కాంగ్రెస్ పార్టీ ఒక హామీ ఇచ్చిన నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీలో విజయశాంతి చేరారని తెలుస్తుంది. దాంతో పాటుగా ప్రస్తుతం గతంలో జరిగినటువంటి 2018 ఎన్నికల సమయంలో కూడా విజయశాంతి స్టార్ క్యాంపెయినర్ గా వ్యవహరించారు. స్టార్ క్యాంపెయినర్ గా రాష్ట్రమంతా కూడా ప్రచారం చేసిన సందర్భం ఉంది. ప్రస్తుతం మాత్రం స్టార్ క్యాంపెయినర్ గా భువనగిరి ఎంపీ, నల్గొండ ఎమ్మెల్యేగా పోటీ చేసినటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రస్తుతం స్టార్ క్యాంపెయినర్ గా ఉన్నారు. దానివల్లనే ఇటు స్టార్ క్యాంపెయినర్ కి అదేవిధంగా ప్లానింగ్ కమిటీకి కూడా చీఫ్ కోఆర్డినేటర్ గా కూడా విజయశాంతిని నియమిస్తూ విజయశాంతితో పాటు మరో 15 మంది సీనియర్ నేతలు కావచ్చు, టికెట్ రాని అసంతృప్త నేతలు కావచ్చు, వారందరికీ కూడా ఇందులో స్థానం కల్పించారు. ఏదైతే మహేశ్వరం నియోజకవర్గం నుంచి పోటీలో ఉన్నటువంటి పారిజాత రెడ్డి కావచ్చు, అదేవిధంగా వేం నరేందర్ రెడ్డి కావచ్చు, ఈరావతి అనిల్ కావచ్చు, వీళ్ళందరినీ కూడా ఎవరైతే టికెట్ రాని అసంతృప్తులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా దీంతో కోఆర్డినేటర్ చేస్తూ కూడా కన్వీనర్ గా నియమించారు. మొత్తానికి ఈ కేవలం 10 రోజులే ఉన్న నేపథ్యంలో కూడా రాష్ట్రమంతా అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఎక్కడెక్కడ ప్రచారం చేయాలి, ఎవరిని ఏ లీడర్ ని ఎక్కడ సభలు ఏర్పాటు చేసే విషయంలో కావచ్చు, ఇప్పటికే ఏఐసిసి నుంచి ప్రియాంక గాంధీ కావచ్చు, రాహుల్ గాంధీ కావచ్చు, ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కావచ్చు, పక్క రాష్ట్రాలైనటువంటి కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కావచ్చు, ఉప ముఖ్యమంత్రి డికే శివకుమార్ కావచ్చు, ఇట్లాంటి నేతలంతా కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా సభలు ఏర్పాటు చేసి ప్రచారం చేసుకున్న సందర్భం ఉంది. వాళ్ళందరినీ కూడా కోఆర్డినేటర్ చేస్తూ కూడా ఎక్కడ ఎవరు అవసరం ఉంది, ఎక్కడ ఏ లీడర్ ని పెట్టాలనేసి కూడా వీళ్ళంతా కూడా సమన్వయం చేసే అవకాశం కనిపిస్తుంది. దీంతో పాటు విజయశాంతి కూడా ముఖ్యమైన సభలలో కూడా స్వయంగా విజయశాంతి కూడా పాల్గొని ప్రచారం చేసే అవకాశం మాత్రం కనిపిస్తుంది. సంజన. థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ విక్రాంత్.